వెల్కమ్ ఫ్రెండ్స్. మనకి ఇది నాలుగో రోజు. ఈ నాలుగో రోజు టార్గెట్స్ ఏంటో చూద్దాము. దీంట్లో మీరు ఎకానమీకి చదవాల్సినటువంటి ఇయర్ ఇన్ రివ్యూ కూడా నేను స్పష్టంగా చెప్తాను. ఎకానమీలో మనకి ఈరోజు బ్యాంకింగ్ రిఫార్మ్స్ అనే టాపిక్ ఉంది. ఈ బ్యాంకింగ్ రిఫార్మ్స్‌కి చదవాల్సినటువంటి ఇయర్ ఇన్ రివ్యూ ఏంటి? ఖచ్చితంగా ఆ ఇయర్ ఇన్ రివ్యూ నుంచి ప్రశ్నలొస్తాయి. లాస్ట్ టైమ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఆ ఇయర్ ఇన్ రివ్యూస్ నుంచే మీకు ప్రశ్నలు రావడం జరిగింది. బ్యాంకింగ్ రిఫార్మ్స్‌కి సంబంధించి ఎస్పెషల్లీ యూపీఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో, చాలామంది రాస్తున్నారు ఫ్రెండ్స్. చాలా మనం పెట్టే డిఫికల్ట్ క్వెషన్స్‌ని ఫేస్ చేసి వాళ్ళు ది బెస్ట్ స్కోర్ ఈవెన్ 10కి 10 ఔట్ ఆఫ్ 10 తెచ్చుకుంటున్నారు. అటు ఎకానమీలోను, అటు సైన్స్ అండ్ టెక్నాలజీలోను. ఖచ్చితంగా ఇది వాళ్ళలో కాన్ఫిడెన్స్‌నిస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. సరే టార్గెట్స్ ఏంటో చూద్దామండి. సో, ఈరోజు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక ఒకసారి చూసినట్లయితే, మనము సక్సెస్‌ఫుల్‌గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనకి జనవరి 4థ్ స్పేస్ టెక్నాలజీ స్టార్ట్ అవుతుంది. స్పేస్ టెక్నాలజీకి మనం 3 డేస్ కేటాయించుకున్నాం. జనవరి 4థ్, జనవరి 5థ్, జనవరి 6థ్. యాప్‌లో ఉన్నటువంటి వీడియోల సంఖ్య ఎంత అంటే 18 వీడియోస్ ఉన్నాయి. 18 పీడీఎఫ్స్ ఉన్నాయి. 18 వీడియోస్, 18 పీడీఎఫ్స్ ఈ 3 రోజులు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి, మనము పర్ డే 6 ఆర్ 7 వీడియోస్‌ని టార్గెట్ చేద్దాం. ఈరోజు మీరు టార్గెట్ చేయాల్సినటువంటి వీడియోసు స్పేస్ టెక్నాలజీ ఇంట్రడక్షన్‌తో మొదలయ్యి, లాంచ్ వెహికల్ టెక్నాలజీతో క్లోజ్ అయ్యేటటువంటి వీడియోస్ వరకు మీరు చదవండి. మొత్తం 7 వీడియోస్ ఈరోజు టార్గెట్‌గా ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7. 7 వీడియోస్, 7 పీడీఎఫ్స్. ఈజీగా మీకు తొందరగా ఫినిష్ అవుతది. ఆల్‌మోస్ట్ ఆల్ హాఫ్ అన్ అవర్ ఉంటాయి ఇవి. ఒక 4 గంటలు కేటాయించండి. ఈజీగా మీరు ఈ టార్గెట్‌ని రీచ్ అవుతారు. సో, స్పేస్ టెక్నాలజీలోని ఫస్ట్ 7 వీడియోస్ ఈరోజు మనం పికప్ చేసుకుంటున్నాము. ఓకే. ఈరోజు ఎకానమీ టార్గెట్స్ ఏంటి? సక్సెస్‌ఫుల్‌గా మనం ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ వరకు చదువుకున్నాం. అయితే జనవరి 4థ్‌న డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ అన్నాం. మనం యెస్టర్‌డే బ్యాంకింగ్‌కి సంబంధించిన కొన్ని వీడియోలు చూసుకున్నాం. ఈరోజు మరికొన్ని వీడియోలతో పాటు వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇయర్ ఎండ్ రివ్యూ మీరొకటి చదవాలి. ఇయర్ ఎండ్ రివ్యూ ఖచ్చితంగా ఈరోజు చదవాల్సిందే. ఏంటా ఇయర్ ఎండ్ రివ్యూ అనేది చూద్దాం. సో, రిమైనింగ్ వీడియోస్ బ్యాంకింగ్‌లో నిన్న కొంతవరకే చదువుకున్నాం కదా! వీడియోస్ ఈరోజు వాణిజ్య బ్యాంకులు మరియు విధుల నుంచి మొదలుకొని ఇండియన్ ఎకనామిక్ సర్వే 23, 24 నుంచి మనం ఎన్‌పీఎస్ మీద, ఐబీసీ మీద, మైక్రో ఫైనాన్స్ మీద, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద అటెండ్ చేశాం 43 నిమిషాల పాటు. సో, ఇంతవరకు చదవాలి. వీడియోస్ చూడాలి. సో, వాణిజ్య బ్యాంకులు మరియు విధులు బాసెల్ నిబంధనలను ఒక రేంజ్‌లో చెప్పాం. అట్లనే నిరర్ధక ఆస్తుల గురించి బాగా మాట్లాడాం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కంపల్సరీ క్వెషన్‌లు అడుగుతారు. దీని మీద చెప్పాం. అండ్ ఇండియన్ బ్యాంకింగ్ మీద ఆర్థిక సర్వే 2023, 24లో ఏమేమి చెప్పడం జరిగిందనేది చెప్పాం. సో, ఇంతవరకు మీరు చదివిన తర్వాత మీరు ఖచ్చితంగా చదవవలసినటువంటి ఇయర్ ఇన్ రివ్యూస్ 2 ఉన్నాయి. నేనైతే 2023 ఇయర్ ఇన్ రివ్యూ దట్ ఈస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. రాసి పెట్టుకోండి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఎగ్జామినర్ క్వెషన్స్ అడిగేందుకు అవకాశం ఎక్కువుంది. బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద, ఎస్పెషల్లీ ఈజ్ రిఫార్మ్స్ మీద దీంట్లో చక్కగా రాసుకురావడం జరిగింది. 2023 ఇయర్ ఇన్ రివ్యూ అయితే చాలా సూపర్బ్‌గా ఉంది. బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద ఎక్కువగా రాసుకొచ్చారు. ఇయర్ ఇన్ రివ్యూలో. ఈ ఇయర్ కూడా వచ్చింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇయర్ ఇన్ రివ్యూ. రిఫార్మ్స్ మీద పెద్దగా రాయలేదు. యూపీఐ మీద ఎక్కువగా రాసుకొచ్చారు. సో, నేనేం చెప్తానంటే 2023 ఇయర్ ఇన్ రివ్యూ ఆల్రెడీ మీకు అవైలబుల్ ఉంది. వీడియో ప్లస్ పీడీఎఫ్ ఇంకెందుకు వదిలిపెట్టడం. ఆల్రెడీ మీరు విన్నారు కూడా. వదిలిపెట్టొద్దు దయచేసి. 2023 ఇయర్ ఇన్ రివ్యూ చదవండి. దాంట్లో బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద చక్కగా వివరించడం జరిగింది. 2024 ఇయర్ ఇన్ రివ్యూ మీకు ఆఫ్టర్‌నూన్ లోపు ఈరోజు ఇచ్చేస్తాను. సో, ఈ విధంగా మీరు 2 ఇయర్ ఇన్ రివ్యూలు కూడా ఈ వీడియోస్‌కి అడిషనల్‌గా చదువుకోబోతున్నారు. ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొంచెం హెవీ టార్గెట్ ఉంది. అయినా గాని తప్పదు మీరు చదవాల్సిందే. ఇక కరెంట్ అఫైర్స్. సో, ఫస్ట్ 4 డేస్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మార్చి నుంచి మే వరకు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. సో, ఈరోజు కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మార్చ్, మే 2 చదువుకుంటారు. దెన్ మనకి ఈరోజు షెడ్యూల్‌లో జనవరి 4థ్‌లో శాతవాహనులు టాపిక్ ఉంది. నిన్న కూడా మనం శాతవాహనులు టాపిక్ పెట్టుకున్నాం. నిన్న మీరు పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ చేసుకొనుంటే, ఈరోజు మీరు అంతా కూడా కల్చరల్ పార్ట్ చదవండి.
శాతవాహనులు సాంస్కృతిక పరిస్థితుల మీద చక్కని వీడియోలు, పీడిఎఫ్‌లున్నాయి. ఈ వీడియోస్, పీడిఎఫ్ సహాయంతోటి మీరు ఈరోజు శాతవాహనుల కల్చరల్ పార్ట్స్ కంప్లీట్ చేసుకోండి. సో, ఈ విధంగా మనం 4 డేస్ సక్సెస్‌ఫుల్‌గా మన టార్గెట్స్ ఫినిష్ చేసున్నాం. ఈ 4 డేస్ గనుక మీరు ఈ షెడ్యూల్ ఫాలో అయినట్లయితే మీలో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. వీడియో సహాయం తీసుకొని పీడిఎఫ్ చదవండి. అంతేకాని మీ ఓన్‌గా పీడిఎఫ్ చదవడానికి ప్రయత్నం చేస్తే అర్థం కాదు. ఏది ఇంపార్టెంట్ కాదు కూడా గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. వీడియోస్ హెల్ప్ తీసుకొని టెస్ట్ రాస్తే మీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వీడియో ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీట్ ప్రిపరేషన్. ఇదే కంప్లీట్ ప్రిపరేషన్ అండి. సో, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.